నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను మీ బ్రహ్మనాయుడు ఇకపోతే మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి పట్టం కట్టారు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అజిత్ పవార్ నాయకత్వంలోని ఎస్సీని కలిసి 200కి పైగా స్థానాల్లో లీడ్ సాధించాయి మహావికాస్ అఘాడీ ఘోర ఓటమి చవి చూడబోతోంది కాంగ్రెస్ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూటమి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈ కూటమికి మహారాష్ట్ర ఓటర్లు అయితే షాక్ ఇచ్చారు అటు మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం హవా కొనసాగుతోంది మహారాష్ట్రలో మహాయుతి కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రాంతాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్లో దూసుకుపోతున్నారు షోలాపూర్లో దేవేంద్ర రాజేష్ కోటేకు 4800 ఓట్ల లీడ్ వచ్చింది దేవేంద్ర రాజేష్ కోటే మద్దతుగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు దీనిపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు కళా చెప్పండి మొత్తానికి మహారాష్ట్రలో ఏదైతే మహాయుతి కూటమి దూసుకు వెళ్తున్నట్టయితే తెలుస్తూ ఉంది అయితే ఏపీ సంబంధించి జనసేన అధినేత అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన నిర్వహించినటువంటి ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు భారీ విజయం దిశగా ముందుకు వెళ్తున్నట్టయితే తెలుస్తుంది బ్రహ్మనాయుడు గుడ్ మార్నింగ్ అండ్ మార్నింగ్ ఉదయం నుంచి కూడా మహారాష్ట్ర ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం చాలా ఉత్కంఠతో అటు మహాయుతి తర్వాత మహావికాస్ అఘాడికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రము కౌంటింగ్ కేంద్రాల వద్ద చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఒకవైపు ఒక రౌండ్లో మహాయుతి ముందంజలో ఉంటే మరొక రౌండ్లో మహావికాస్ అఘాడి కొంతవరకు ముందంజలో ఉన్నారు కానీ ఫలితాలు వచ్చే కొద్దీ కూడా మహాయుతి ముందంజలో మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం దాదాపు 192 అసెంబ్లీ స్థానాలు ఏదైతే మనకు 145 ఏదైతే ఉందో రౌండ్ ఫిగర్ ఉందో దాన్ని క్రాస్ చేసి 192 ఈ ముందంజలో అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చాలా విషయాలను మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది ఈ ఏదైతే మహాయుతి తర్వాత మహావికాస్ అఘాడికి సంబంధించినటువంటి అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది ఇటు తెలంగాణ నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చి మహారాష్ట్రలో ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కి మహాయుతికి తర్వాత మహావికాస్ అఘాడికి సంబంధించినది మద్దతు తెలపడము తర్వాత ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళతో సమావేశాలు కూడా నిర్వహించాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాంతాల్లో ఇక్కడికి పర్యటించడం జరిగింది అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు రాకపోవడంతో మొత్తం బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు భుజ స్కంధాల మీదనే ఈ మహారాష్ట్ర ఎన్నికల పర్వం ప్రారంభమైంది ఎన్నికల మొత్తాన్ని కూడా తెలుగు ప్రజలను అందరినీ కూడా కలవడము తర్వాత ఇక్కడ వాళ్ళందరితో మొత్తం అంతటి కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార దిశగా మేము చేస్తామంటూ కూడా వాళ్ళకు ఒక వాళ్ళ నుంచి విజ్ఞప్తులను తీసుకోవడం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం అన్నటువంటి మొత్తం అంతా కూడా మనం సందర్భాలను అన్నిటిని కూడా చూసాం అయితే ఎక్కడైతే మనము పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి స్థానాలు ఏదైతే ఉందో తర్వాత మనకు బల్లార్పూర్ పూణే డెగ్లూర్ షాలాపూర్ లాతూర్ ఈ కీలకమైనటువంటి ప్రాంతాలు అయితే మనకి ఇప్పుడే మనకు సోలాపూర్లో మనము ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో దాదాపు రాజేష్ అంటే మనకి ఇక్కడ వచ్చేసేసి దేవేందర్ రాజేష్ కోటే ఇతడు ఇప్పటికే మనకు 5 రౌండ్లు పూర్తయింది దాదాపు 5800 ఓట్ల లీడ్తో ముందంజలో ఉన్నారు ఎంఐఎం అభ్యర్థి పైన ఫరూక్ షాబ్ది అభ్యర్థిపై ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది తర్వాత ముఖ్యంగా మనకు పూణేలో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు అక్కడ కూడా అభ్యర్థి ముందంజలో ఉన్నారు తర్వాత బల్లార్పూర్ డెగ్లూర్ తర్వాత లాతూర్ ఇదంతా కూడా ఎవరైతే తెలుగు ప్రజలు ఉందో తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడంతా కూడా తెలుగు ప్రజలే కాకుండా ఇక్కడ మరాఠీ ప్రజలు కూడా చాలా మటుకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించడము వారితో మరాఠీ భాషలో మాట్లాడడము తెలుగులో మాట్లాడడము వారి యొక్క ఇబ్బందులను అన్నిటిని కూడా సవివరంగా వాళ్ళతో మొత్తం అంతా కూడా వాళ్ళతో అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా మొత్తం అంటే ఎంటైర్ మాత్రము ఈ పొలిటికల్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రసంగాలలో కూడా చాలా మంది కూడా ఇక్కడ పవన్
కళ్యాణ్ రావడము తెలుగు వాళ్ళ కష్టాలన్నిటిని కూడా ఇక్కడ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం అన్నిటి కూడా చాలా మటుకు కూడా ఒక ఎంటైర్ టోటల్ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం చాలా కీలక ఘట్టమని చెప్పవచ్చు. మొత్తం అంతా కూడా మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ఎక్కడ కూడా తెలంగాణ దాదాపు 9 కోట్ల మంది మహారాష్ట్ర పబ్లిక్ ఉంటే ఇక్కడ మనకు దాదాపు తెలుగు వాళ్ళు మాత్రము ఎక్కడ నాగపూర్ కానీ పూణే కానీ తర్వాత లాతూర్ తర్వాత మనకు మహారాష్ట్ర కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని వేల మంది లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఇక్కడ జరిగేటటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రము కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళ ఓట్లు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే మనకు ఇప్పుడు వర్లి అనేటువంటి తెలుగు ప్రాంతము దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి వర్లి ప్రాంతము తర్వాత బారామతి మనకి ఇప్పుడు సమాచారం అందుతుంది. బారామతి అనేటువంటి ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో కూడా మొత్తం అంతా కూడా అసెంబ్లీ స్థానంలో కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మాత్రం కొంత వెనుకంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే మనకు ఇక్కడ అజిత్ పవార్కి సంబంధించింది అక్కడ తన అన్న కొడుకైనటువంటి యోగేంద్ర పవార్తో పోటీ చేస్తున్నారు. అక్కడ యోగేంద్ర పవార్ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత మనకు థానే సంబంధించినటువంటి నాదేడ్ తర్వాత మనకి థానేలో కూడా అక్కడ ఏదైతే మనకు మహాయుతికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారో అతడు అక్కడ కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు మొత్తం ఎంటైర్ ఏదైతే నాందేడ్ ఆ ప్రాంతాల్లో ఉందో ఆ నాందేడు తర్వాత నాసిక్ ఆ ప్రాంతంలో మాత్రం అక్కడ కాంగ్రెస్ సభ మనకు ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మనోజ్ జరంగి అక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తి, మరాఠా ఓట్లు కీలకంగా అతని చేతిలో ఉంది. అదే కాక అదే ప్రాంతంలో కాంగ్రెస్ కి పట్టున్నటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలో తెలంగాణ నుంచి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడము కొంత అక్కడ కాంగ్రెస్ కి కొంత ముందంజలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మోదీ మంత్రం ఖచ్చితంగా పనిచేసింది అని అయితే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది. భారీ విజయం దిశగా ఎన్డీఏ ఏదైతే మహాయుతి కూటమి ఉందో దూసుకు వెళ్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా బీజేపీ, ఎస్హెచ్ఎస్, ఎన్సీపీ ఈ 3 పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు మహాయుతి కూటమి కింద ఈ 3 పార్టీలు పోటీ చేసి దాదాపు ఇప్పటికే 220 స్థానాలు ఆధిక్యంలో ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. సో అదేవిధంగా గతంలో కనుక చూసుకుంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి మహావికాస్ ఆధిక్యాన్ని కనపరిస్తే ప్రస్తుతం కనుక చూస్తే అసెంబ్లీకి వచ్చేసరికి ఇక్కడ మహాయుతి భారీ ఆధిక్యాన్ని కొనసాగించడం ఏదైతే ఉందో ఖచ్చితంగా మోదీ మంత్రం అయితే పనిచేసిందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా అందరూ కూడా అంటే మోదీకి పట్టం కట్టినట్టయితే తెలుస్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా అనేక ప్రాంతాల్లో ఆయనైతే పర్యటించారు. 5 బహిరంగ సభలు 2 రోడ్ షోలు ఆయన నిర్వహించిన పరిస్థితి ఉంది. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, వర్లి, సోలాపూర్, పూణే, నాందేడ్, డెగ్లూర్, లాతూర్, భోకర్, బల్లాపూర్, కస్బాపేట. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం దాదాపు ఈ ప్రాంతాలు పర్యటించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 2 రోడ్ షోలు ఏపీ డిప్యూటీ సీఎం 2 రోడ్ షోలు చేశారు కాబట్టి ఆ 2 రోడ్ షోల్లో ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన రోడ్ షో తోటి మెజారిటీ ఎన్డీఏ వైపు మొగ్గు చూపినట్టయితే మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా దీనిపై ఏదైతే 2 రోడ్ షోలకు సంబంధించింది భారీ స్పందన వచ్చింది. తెలుగు వాళ్ళు కూడా మాకు అంటే ఇంతకు ముందు కూడా మనము ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా దాదాపు 10 రోజుల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది మహారాష్ట్ర ఎన్నికలపై. అయితే ఇప్పటి వరకు కూడా తెలుగు వాళ్ళ సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ప్రపంచానికి తెలియదు. ఎక్స్క్లూజివ్గా మనము ఇచ్చినటువంటి రిపోర్టుతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టాలు ఏంటన్నది ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్కి అందరికీ కూడా మా కష్టాలు తెలుస్తుందన్నటువంటిది కూడా చాలామంది కూడా బాహటంగా చెప్పినటువంటి విజువల్స్ అన్నీ కూడా చాలా మటుకు మనకు వచ్చాయి. అయితే ముఖ్యంగా 2 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు
రెండు భారీ ర్యాలీలు ఏదైతే ఉందో కొన్ని లక్షల మంది జనాభా ఉంది. వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్లకు తర్వాత మరాఠీ వాళ్ళు కూడా మాకు సంబంధించినటువంటి ఒక నాయకుడు మా భాషలో మాట్లాడారు, తర్వాత మాకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చారు అన్నటువంటి అటు తెలుగు వాళ్ళు కూడా ఒక విశేష స్పందన లభించింది. తర్వాత మనకు ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారము దాదాపు 2017 స్థానాల్లో ముందంజలో మహాయుతి కూటమి ఉంది. మహారాష్ట్రలో మనకు మహారాష్ట్ర కూటమిలో భాగంగా 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. 57 స్థానాల్లో ఏక్నాథ్ షిండే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ శివసేన 57 స్థానాల్లో ఉన్నారు. 37 స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ, 20 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది, 18 స్థానాల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే, 10 స్థానాల్లో శరద్ పవార్ ఎన్సీ, 20 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇతరులు అంటే మనకి స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో మాత్రం చాలా కీలకంగా కాబోతున్నారు. 2080 మంది స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకమైనటువంటి ఇది. కానీ మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పర్యటనలు చేశారో ఆ పర్యటనలో మాత్రము కొన్ని లక్షల మంది కూడా అంటే తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ మందికి కూడా విశేష స్పందన లభించడం, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా సమయం తక్కువగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళలేకపోవడము చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో కూడా మా ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చింటే చాలా బాగుండేది అన్నటువంటి కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మొత్తం మీద మాత్రం ఎలక్షన్స్ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనలు మాత్రం చాలా కీలకమని చెప్పవచ్చు. మరాఠా గడ్డపై మొట్టమొదటిసారిగా తెలుగు వారు ఈ విధంగా అంటే ఇంతకు ముందు కూడా ఎవరు కూడా ఇలాంటి భారీ ర్యాలీ షోలు కూడా ఎక్కడ కూడా జరగలేదు. కానీ తెలంగాణకు తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ వేవ్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వేవ్ ఇక్కడ మహారాష్ట్రలో మనకు అంతగా కనపడదు. అంటే దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అంత చాలా స్తబ్దంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే భారీ ర్యాలీలు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ర్యాలీలు అక్కడక్కడ కొంత పబ్లిక్ మాట్లాడడము ఒక గుంపులుగా ఏర్పడి మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంత భారీ ర్యాలీలు చేసినటువంటి మరాఠా గడ్డ పైన చేసినటువంటి పొలిటికల్ లీడర్లు ఎవరూ లేరని చెప్పవచ్చు. బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ కళ.